గంగమ్మ తల్లే వారి జీవనాధారం. రోజు వేటకు వెళ్లందే కుటుంబం గడవదు. వారి కడుపులోకి అన్నం ముద్ద వెళ్లాలంటే బోట్ ఎక్కాల్సిందే. సముద్రంలోకెళ్లి చేపలు పడితేనే వారి ఇంట్లోకి సామాగ్రి, పిల్లల చదువులు, వారి ఖర్చులు. అలాంటిది చేపల వేటపై నిషేధం వేస్తే తమ పరిస్థితి ఏం కావాలంటున్నారు మత్స్యకారులు. గంగమ్మ తల్లినే నమ్ముకుని బతుకుతున్న మత్స్యకారులకు కేంద్రం ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. 61 రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఆదేశాలు ఇచ్చింది. అయితే కేంద్రం మత్స్యకారులను వేటకు ఎందుకు నిషేధించింది? ఈ నిషేధం వల్ల కేంద్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ సమయంలోనే వేట నిషేధించడానికి కారణం ఏంటి? సముద్రంలోని చేపల వేట నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 61 రోజుల పాటు చేపల వేటకు మత్స్యకారులు వెళ్ళకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. 61 రోజులు మత్స్యకారులు ఎందుకు వేటకెళ్ళకూడదు? ఆ 61 రోజు సమయంలో అసలు సముద్రంలో ఏం జరుగుతుంది? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది? ప్రధానంగా ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ ఈ 61 రోజు ఖచ్చితంగా వేటకు వెళ్ళకూడదు. ఆ సమయంలో మత్స్యకారులు ఎవరు వేట చేయకూడదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడింది. అయితే ఎందుకు చేయకూడదు, ఆ సమయంలో ఏం జరుగుద్ది అనే దానిపై ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం రండి. గంగమ్మ తల్లే వారి జీవనాధారం. రోజూ వేటకు వెళ్ళందే కుటుంబం గడవదు. వారి కడుపులోకి అన్నం ముద్ద వెళ్ళాలంటే బోట్ ఎక్కాల్సిందే. సముద్రంలోకెళ్ళి చేపలు పడితేనే వారి ఇంట్లోకి సామాగ్రి, పిల్లల చదువులు, వారి ఖర్చులు. అలాంటిది చేపల వేటపై నిషేధం వేస్తే తమ పరిస్థితి ఏం కావాలంటున్నారు మత్స్యకారులు. గంగమ్మ తల్లినే నమ్ముకొని బతుకుతున్న మత్స్యకారులకు కేంద్రం ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. 61 రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఆదేశాలిచ్చింది. అయితే కేంద్రం మత్స్యకారుల వేటను ఎందుకు నిషేధించింది? ఈ నిషేధం వల్ల కేంద్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ సమయంలోనే వేట నిషేధించడానికి కారణమేంటి? భారతదేశంలో సముద్రంలో చేపల వేట నిషేధ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. భారతదేశంలో సముద్ర తీరాన్ని 2 భాగాలు చేశారు. తూర్పు తీరం బంగాళాఖాతంగాను, పశ్చిమ తీరం అరేబియా సముద్రంగాను 2 భాగాలుగా విభజించి వేట నిషేధాన్ని అమలు చేస్తున్నారు. తూర్పు తీరం బంగాళాఖాతంలో ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు 61 రోజుల పాటు వేట నిషేధాన్ని అమలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో ఈ వేట నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయి. పడమటి తీరం అరేబియా సముద్రంలో జూన్ 1 నుండి జూలై 31 వరకు 61 రోజుల పాటు ఈ వేట నిషేధాన్ని అమలు చేస్తారు. వేట నిషేధ సమయంలో ఖాళీగా ఉన్న మత్స్యకారులకు ప్రభుత్వం కుటుంబ పోషణ నిమిత్తం జీవన వృత్తిని అందిస్తోంది. అయితే ప్రతిరోజు సముద్రంలో వేటకు వెళితేనే అత్యంత కష్టం మీద కుటుంబ పోషణ చేస్తున్నారు. 61 రోజుల పాటు ఏ పని లేకుండా ఖాళీగా ఉండటంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. మత్స్యకారులకు చేపల వేట తప్ప మరో పని తెలియక ఈ 61 రోజులు ఖాళీగానే ఉండిపోతున్నారు. అసలు సముద్రంలో వేటకు వెళ్లిన సమయంలో మత్స్యకారుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి వాళ్ళ మాటల్లోనే చూద్దాం. ఏంటంటే ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది, మాకు నచ్చిన ప్రభుత్వం వచ్చింది, కాదని మేము అంటలేదు. మత్స్యకారులను ఆదుకునే బాధ్యత మత్స్యశాఖ అయితే లేదండి. 100% ఉంది. ఇక్కడ మత్స్యశాఖ లోపం. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏది కూడా ఒక్క స్కీమ్ కూడా ఈ ఆంధ్రాలో ఎవరికైనా ఇచ్చినట్టయితే నేను గుండె గీయించుకుంటాను. ఒక్క స్కీమ్ కూడా ఇవ్వలేదు ఎవరికి. కనీసం లేదంటే ఈ 20,000 కూడా అర్జెంటుగా ఈ వారం 10 రోజుల్లో మత్స్యకారులందరికీ కూడా 20,000 అర్జెంటుగా వేయమని చెప్పేసి మొన్న అచ్చెన్నాయుడు గారిని మొన్న కారింగ్ వచ్చినప్పుడు అడగడం జరిగింది. నేను 15వ తారీఖు దాటిన వెంటనే మీరు డేటా ఎప్పుడు సబ్మిట్ చేస్తే అప్పుడు, లాస్ట్ ఇయర్ అయితే నేనేం చెప్పలేను. ఈ సంవత్సరాన్ని నేను ఉండగా డబ్బులు అయితే మాత్రం 20,000 వారం రోజులు 10 రోజుల్లో నీకు నెలాఖరులో ఏప్రిల్ నెలాఖరు లోపల డబ్బులు వేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం, నిర్మాణ రంగం తర్వాత అత్యధికులు
ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది ఫిషింగ్ ఫీల్డ్ అండి. ఎందుకంటే విద్యార్హతతో సంబంధం లేదు. ఒక బోటు వల్ల 58 కుటుంబాలు బతికితే అటువంటి రంగాన్ని కొంచెం మీరు కూడా పాలకులు కూడా ఆలోచించి దీనికి ప్రోత్సాహాలు ఇస్తే, ఇప్పుడు వ్యవసాయానికి ఇస్తున్నారు, చెరువులకి ఇస్తున్నారు, ఇప్పుడు ఈ ఆక్వాకల్చర్కి ఇస్తున్నారు, అలాగే ఫిషింగ్ ఫీల్డ్ని కూడా పట్టించుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఈ రంగం ఎదిగితే ఒక బోటు వల్ల 58 కుటుంబాలు బాగుంటాయండి. ఐస్ వేసే వాళ్ళు కానీ, ఆయిల్ వేసే వాళ్ళు కానీ, నీళ్ళు వేసే వాళ్ళు కానీ, నెట్ మేకర్స్ కానీ, మెకానికల్ కానీ, వాటర్ మేకర్ కానీ, ఇలాగ 58 కుటుంబాలు బాగుపడతాయి. ఈ రంగాన్ని కూడా విస్మరించకన్నా అన్ని రంగాలతో పాటు దీన్ని కూడా చూసి మాకు కేటాయించిన బడ్జెట్లో మాకు కేటాయిస్తే సరిపోద్దండి. మాకు ఎక్స్ట్రా కేటాయించిన అవసరం లేదు కూడా. ఫిష్ బ్యాక్ పీరియడ్ అనేది కేవలం మత్స్యకారులకు సంక్షేమం కోసమే పెట్టిన అంశం. బంగాళాఖాతంలో ఈ సమయంలో ఉండే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా 90% జీవాలు సంతాన ఉత్పత్తికి అనువైన సమయంగా గుర్తించి ఫిష్ పాన్ పీరియడ్గా కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఈ 61 రోజుల పాటు ఎటువంటి వేట చేయకపోతే సముద్రంలో చేపలు, రొయ్యలు సంతాన ఉత్పత్తి జరిగి లక్షల్లో జీవాలు సంతానం జరుగుతోంది. ఈ 2 నెలల కాలంలో జరిగే సంతానోత్పత్తితో మత్స్యకారులు సంవత్సరమంతా వేట చేసుకోవడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అసలు ఈ సమయంలో సంతానోత్పత్తి ఎలా జరుగుతోంది, సంతాన ఉత్పత్తి జరిగే సమయంలో జీవాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మత్స్యశాఖ అధికారి వివరాలు వెల్లడించారు. అంటే ఈ బ్యాన్ పీరియడ్ అనేది మత్స్యకారులకి ఇబ్బంది పెట్టాలని, వాళ్ళ మీద ఫైన్ వేయాలని, వాళ్ళ మీద ఫైన్ కలెక్ట్ చేయాలని కాదు. మత్స్యకారులతో ప్రేమతో పెట్టింది. ఇది ప్రేమతో పెట్టిందంటే ఈ యొక్క వృత్తి కొనసాగాలంటే వాళ్ళకి రిక్రూట్మెంట్ ఉండాలి. సముద్రంలో చేపల వేట అనేది కంప్లీట్గా మానిపించడం జరిగింది. ఏవైతే ఒడ్డుకొచ్చినాయో ఆ బోట్లు అనేవి వాటి యొక్క సరుకుని అమ్ముకోవడానికి ఇవాళ రేపటి వరకు కూడా మనం ఎలా చేస్తున్నాం. ఆ సరుకు ఏంటంటే మరి పాడవుతుంది కాబట్టి హైలీ పెరిషబుల్ గుడ్ కాబట్టి దానికి ఎలా చేస్తున్నాం. ఈ వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా వేట నిషేధ భృతి అనేది ఇస్తుంది. అంటే గత సంవత్సరం ఏంటంటే ఎలక్షన్ వల్ల కొంచెం ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఈ డబ్బులు అనేవి క్రెడిట్ అవ్వలేదు. అయితే ఈ సంవత్సరం బడ్జెట్లో ఆ డబ్బులు కూడా ప్రభుత్వం అలొకేట్ చేసింది. మత్స్యకారులకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడానికి, వృత్తిని ఇవ్వడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. దానికోసం మేము సంసిద్ధంగా ఉన్నాం. ఫిష్ బ్యాన్ పీరియడ్ అనేది ప్రతి ఒక్క మత్స్యకారుల సంక్షేమం కోసం ఉపయోగపడుతుంది. ప్రతి మత్స్యకారుడు స్వయంగా వారికి వారే వేట నిషేధాన్ని పాటించాలి. మెకానైజ్డ్ మోటార్ బోట్లను సముద్రంలో వేటకు ఉపయోగించకూడదు. సాంప్రదాయ పద్ధతిలో తెరచాప ద్వారా సముద్రంలో వేట చేసుకోవచ్చు. సంతానోత్పత్తి కోసం మత్స్యకారులందరూ వేట నిషేధాన్ని స్వచ్ఛందంగా పాటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 61 రోజుల పాటు వారి కుటుంబ పోషణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు చెబుతున్నారు. చూసాం కదా, ఓవరాల్గా ఓ పక్క మత్స్యశాఖ అధికారులు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఉన్న ఫిష్ బ్యాన్ సంబంధించి అంటే మత్స్య సంపద అయితే ఉంటుంది, కానీ ఎలా అయితే అక్వా రంగానికి కానీ ఓ పక్క అగ్రికల్చర్కి కానీ అంటే ఇవందరికి కూడా వారు ప్రభుత్వం ఏ రకంగా సపోర్ట్ ఉంటుంది, అలాగే మత్స్యకారులకు కూడా అలాగే సపోర్ట్ ఉండి మాకు కూడా వెన్నంటే ఉంటే మాకు కూడా ఎంతో లాభదాయకంగా ముందుకెళ్తాము. అలాగే ఈ 61 రోజులు మత్స్య సంపద సంబంధించి మాకు జీవనోపాధిగా వచ్చే గత ప్రభుత్వంలో రావాల్సిన 10,000 రూపాయలు కూడా వారు ఎలక్షన్ కూడా రావడంతో అప్పుడు కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఏవైతే 20,000 రూపాయలు ఏవైతే మా జీవనోపాధి ఇస్తారో అది ఇస్తే ఎంతో బాగుంటుంది. అలాగే ఎన్ఆర్సీఆర్ఎస్ పనులు కోసం చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా అంటే ఏవైతే ప్రభుత్వ సంబంధించి ఎవరైతే మత్స్యకార శాఖ అధికారులు వారు చెప్తున్నారు తప్ప దానికి తూతూ మంత్రంగా మాటలకే పరిమితం అవుతుంది తప్ప చేతల్లో ఎక్కడ పరిమితం అవ్వట్లేదు. మాకు ఎక్కడ ఎటువంటి పథకాలు అందట్లేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వచ్చింది, మా యొక్క మత్స్యకారులు వంక చూసి ఏవైతే పథకాలు ఉన్నాయో పథకాలు మాకు అందిస్తే మేము ముందుగా ఎంతో అభివృద్ధి చెంది ముందుకెళ్తామని చెప్పి ఒక ఎవరైతే మత్స్యకారులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా.